వినాలని నేను మనవి చేస్తున్నాను. కోరహు కుమారుల కీర్తన గీతము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. సెలా. రహబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెను అనియు, సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచను అనియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెను అని సెలవిచ్చును. సెలా. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు అందరూ. చదువుబడిన ఈ 87వ కీర్తన మనందరి వినికిడిలో మన కుటుంబాల క్షేమార్థమై, స్థానిక సంఘాల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రభువునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 66 గ్రంథాల్లో ఉన్నది ఒకే ఒక సందేశం. అది దేవుని సంకల్పం. అపోస్తుల కార్యములు 20లో పౌలు వెళ్ళిపోతూ ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతూ, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీయూ దాచుకొనలేదు అన్నాడు. కొంతమంది వర్తమానికులు, బోధకులు, బైబిల్ స్కాలర్స్ వారు నేర్చుకున్న విషయాలు, ధ్యానించిన విషయాలు, దేవుని పాఠశాలలో ప్రభువు నేర్పించిన విషయాలు పూర్తిగా చెప్పినట్లయితే వినేవారు మమ్మను మించిపోతారు అనే ఒక భయముతో, అభద్రతా భావంతో అన్నీ చెప్పరు. కానీ మరికొంతమంది ఈ ఊట ఎంత దూరం వెళితే అంత మంచిది అన్నట్టుగా దేవుని వాక్యాన్ని దాచకుండా అందిస్తూ ఉంటారు. రివీలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విదౌట్ హైడింగ్ ఎనీథింగ్. ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం అంటారు. ఈ 66 గ్రంథాలు దేవుని సంకల్పం అంతే. ఆదికాండం మొదలు ప్రకటన వరకు 66 గ్రంథాల్లో ప్రభువు తన సంకల్పం అంతటిని హోషేయ గ్రంథంలో చెప్పినట్టుగా పరిపూర్ణముగా వ్రాసి ఆయన మనకు అనుగ్రహించాడు. హెబ్రీ భాషలో, అరమీయ భాషలో, గ్రీకు భాషలో అచ్చంగా వ్రాయబడిన ఈ గ్రంథం, ఆ భాషలో తెలుగు భాష తెలిసిన భక్తులు దానిని చాలా సమర్పణతో, దీక్షతో అనువాదం చేయడం ద్వారా తెలుగు భాషలో ఈ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలుగుతున్నాం. దేవుని గ్రంథాన్ని శ్రద్ధగా చదవాలి, దినదినం చదవాలి, శ్రద్ధగా చదవాలి, ఆసక్తి కలిగి చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, భయభక్తులతో చదవాలి, నిరీక్షణతో చదవాలి. ఎక్స్పెక్టెన్సీ. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు, నీ గ్రంథంలో నుండి నీ స్వరాన్ని నాకు వినిపించు అనే ప్రార్థనతో మనం దేవుని గ్రంథాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ గ్రంథంలో పండితులు ఎవరు లేరు, మనమందరము పామరులమే. కానీ ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచేవాడు. కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది అన్నాడు. గనుక
ఆయన తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. తెలుసుకోవాలని మనం ఇష్టపడితే ఆయన మనకు నేర్పిస్తాడు. బెతనియలో ప్రభువును చేర్చుకున్న మార్త ప్రభువుకు శిష్యులకు చక్కని ఆహార పదార్థాలు పానీయాలు సిద్ధపరచి ఆతిథ్యం అందించాలని ఆ పనిలో నిమగ్నమైంది. కానీ ఆమె సహోదరి మరియా ప్రభువు పాదాల దగ్గర ఉండి ఆయన బోధను వినుచున్నది అని లూకాసు వార్త 10లో మనం చదువుతున్నాం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభువు చెప్పాడు. అంతేకాక మరొక మాట కూడా ఆయన అన్నాడు, అవసరమైనది ఒక్కటే అన్నాడు. అవసరమైనది వాక్యం, అవసరమైనది ప్రభువు యొక్క ఉపదేశం. ఆయన నోటి మాటలు మనము ఆలకించాలి. శ్రద్ధగా వింటే దాని ద్వారా ప్రభు మనకు తప్పక మేలు కలిగిస్తాడు. నేను ప్రభువును ఎందుకు స్తుతించాలి అని ఆలోచన చేయండి. కుటుంబంగా మేము ప్రభువును ఎందుకు స్తుతించాలి అని ఆలోచన చేయండి. ఉదయకాలం దైవ సేవకులు ప్రకాష్ రాజు గారు చెప్పినట్టుగా వారిని ప్రకాష్ రాజు మర్సి వారిని జతపరచి ఈ 25 సంవత్సరాలు తన కరుణాహస్తంతో కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. ఇచ్చిన కుమారులను బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలా ఉండగా ఇటీవలే పెద్ద కుమారునికి అమెజాన్లో ఉద్యోగం అవకాశం ప్రభు ఇచ్చాడు. రేపు ఉదయకాలం ఆయన జాయిన్ కావాల్సి ఉన్నది కనుక బాబు కొరకు జస్టిస్ కొరకు మనం ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మనం చదువుకున్న ఈ చిన్న కీర్తన 7 శరణాలు ఉన్నటువంటి కీర్తనలో ఇది కోరహు కుమారుల కీర్తన అని పైన వ్రాశారు. ఈ భాగము 73వ కీర్తనతో ప్రారంభించాడు. 89 వరకు ఉన్న కీర్తనలు అన్నీ 3వ భాగంలో తృతీయ స్కంధం అంటారు. పార్ట్ 3, సెక్షన్ 3 తృతీయ స్కంధం అంటారు. 150 కీర్తనలు. కర్నూలులో ఒకసారి మీరు ప్రత్యేకమైన సభ పెట్టిన రోజు ఒక చిన్న వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి 41 కీర్తనలు మొదటి భాగం అది ఆదికాండం సందేశం. 42 నుండి 72 రెండవ భాగం అది నిర్గమకాండం సందేశం. 73 నుండి ఇప్పుడు మనం చదువుకున్న 87వ కీర్తనతో కలిపి 89 వరకు ఉన్నది లేవియకాండం సందేశం, తృతీయ స్కంధం లేక 3వ భాగం. 90 నుండి 106 వరకు ఉన్న కీర్తనలు అది 4వ భాగం అంటారు, సంఖ్యాకాండం సందేశం. చివరిగా 107 నుండి 150 వరకు ఉన్న భాగం అది ద్వితీయోపదేశ కాండం సందేశం. బైబిలు ఒకేసారి మనకు రాదు ఎవరికైనా, కానీ దాన్ని మనము చదువుతూ ఉండగా ఒక రేవు దొరికినట్టుగా ఏర్పడినట్టుగా ప్రభువు మనకి బయలుపరుస్తాడు. ఉదాహరణకు పంచకాండాలు. పంచమ అంటే 5వ కాండం, కానీ పంచకాండాలు మన చేతికి 5 వేళ్ళు ఉన్నట్టుగా పంచకాండాలు ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఏర్పరచిన ప్రజలు వారిని గురించి ఆదికాండంలో చెప్పాడు. వారు ఐగుప్తుకు దిగిపోగా విడిపించబడిన ప్రజలు నిర్గమకాండంలో చెప్పాడు. వారు అనుదినము పరిశుద్ధపరచబడవలసిన ప్రజలని లేవియకాండంలో చెప్పాడు. వారు క్రమపరచబడవలసిన ప్రజలని సంఖ్యాకాండంలో చెప్పాడు. చివరిగా ఏర్పరచబడి విమోచింపబడి పరిశుద్ధపరచబడి క్రమపరచబడిన దేవుని ప్రజలకు
ఆయన నేర్పిస్తున్నాడు. గాడ్ ఇన్స్ట్రక్టింగ్ హిస్ పీపుల్, టీచింగ్ హిస్ పీపుల్. ద పీపుల్ ఆఫ్ గాడ్ టాట్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు ద్వారా నేర్పబడుచున్న ప్రజలు, బోధింపబడిన ప్రజలు. విన్నారా? మంచిది. ఇది 3వ భాగం, అంటే లేవియాకాండం సందేశం. ఈ కీర్తనల్లో 73 మొదలు 89 వరకు ఉన్నదంటే 87లో కూడా అదే సందేశం ప్రభు అందిస్తున్నాడు. లేవియాకాండం సారాంశం ఏమంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు ఎలా ఉన్నా పర్వాలేదని బైబిల్లో ఎక్కడ కనబడదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పేతురు ఏం చెప్పాడంటే, ఆత్మ ద్వారా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన కీర్తన, పరిశుద్ధత అనే పాఠాన్ని నేర్పించే కీర్తన. కుటుంబాలలో శాంక్టిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం, అనుభవం కదా. కుటుంబ జీవితంలో ముఖ్యమైనది ఏది? పరిశుద్ధత, పవిత్రత అంటాడు. హెబ్రీ పత్రిక 13 తిప్పకుండా జ్ఞాపకం చేసుకుందాం. ఏం చెప్పాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండవలెను. విజయానందం గారు చాలా గట్టిగా చెప్పేవారు అన్నమాట. ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండవలెను అంటే అర్థం ఏమిటంటే, విశ్వాసికి మాత్రమే వివాహం జరగాలి. లేవి కుమారుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అన్య జనులతో మనకు సంబంధం ఉండకూడదు. వారు ఎంత సౌందర్యవతులైనా, ఐశ్వర్యవంతులైనా, జ్ఞానం గలవారైనా, అధికారులైనా, లోకంలో పలుకుబడగలవారైనా వద్దు. నేను యూదుడను కనుక ఆ పని చేయచాల. ఈ ఖచ్చితమైన అలవాటు, ఒప్పుదల, కాంక్రీట్ కన్విక్షన్, క్లియర్ కన్విక్షన్, స్పష్టమైన ఒప్పుదల నాకు నీకు ఉండాలి. అప్పుడు తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడి ఉంటాం. గత 2 దినాలు పాల్ గాంధీ గారు, రత్నాకర్, ప్రకాష్ రాజ్, నేను కూడా చోళవీడు అనే చిన్న గ్రామంలో వాక్య పరిచర్య చేస్తూ వచ్చాం. మొదటి రోజు సాయంకాలం నేను వాకింగ్కి వెళ్ళాలి, ఉదయం సాయంకాలం వెళ్ళాలి. నా గుండె పరిస్థితిని బట్టి వైద్యులు ఇచ్చినటువంటి సూచన అది. నేను వెళ్తూ ఉండగా, మీరు ఒంటరిగా వెళ్తారా, ఎవరైనా పంపిస్తాము అన్నారు. ఏమొద్దురయ్యా, నేనే వెళ్ళొస్తానన్నాను. సాధారణంగా అలా నేను వెళ్తూ ఉంటాను. అంటే ఒంటరిగా వెళ్ళినట్లయితే మరి మనం నిరాటంకంగా ప్రార్థన చేసుకోవడానికి, లేక స్తుతించడానికి, లేక ధ్యానం చేయడానికి, కొన్ని సంగతులు ప్రభువును గురించి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయకరం అనేది నా అభిప్రాయం. వస్తే తప్పు కాదు, మంచి సహవాసం మనం అనుభవించవచ్చు. అయినా కూడా సహోదరులు, అది వర్ష వాతావరణంగా ఉందని ఒక సహోదరుని నాకు తోడుగా నా వెనక పంపించారు. ఆయన పేరు రమణ. ఆయన అన్యజనులలో నుండి ప్రభువును అంగీకరించిన సహోదరుడు, ఒక విశ్వాసిగా మనకు లభించాడు. వెళ్తూ ఉండగా, అంకుల్ వద్దులండి, ఇక్కడ నుండి అంత అనుకూలంగా ఉండదు, వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. అప్పటికి 20 నిమిషాలు కూడా నేను నడవలేదు. నేను ఆగి, పర్వాలేదు, ప్రభు సహాయం చేస్తాడు, మనం వెళ్దాం అని ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము అంటే ఆయన కూడా ఉత్సాహంగా వచ్చాడు. ఇద్దరం కలిసి వెళుతుండగా ఆ సహోదరుడు తన సాక్ష్యం నాకు మొదటిసారి చెప్పాడు. నేను ఎరగను ఆయన. వీళ్ళు క్రిస్టఫర్ గారు తెలుసు, ఇంకా అనేక మంది తెలుసు. కానీ
ఆయన ఏం చెప్పాడంటే, అంకుల్, నేను క్రైస్తవ కుటుంబానికి చెందినవాడని కాదు, కేవలం విగ్రహారాధనలో మునిగి తేలేవాడను. అసలు మందిరం కానీ క్రైస్తవ సంఘం కానీ నాకు ఇష్టమే కాదు, నేను వ్యతిరేకిని అన్నాడు. కానీ కృష్ణవీర్ అన్నగారు రోజు సువార్త చెప్తూ ఉన్నారు. ఆయనే నాకు కూడా సువార్త చెప్పారు. మందిరానికి రమ్మన్నారు, ప్రభు విశ్రాంతి నెమ్మదిస్తాడన్నారు. కానీ మా ఇల్లు విడిచిపెట్టి మేము ఉండే గ్రామం అంటే లోపల ఉన్నది, అక్కడ నుండి బయలుదేరి ఈ చివరగా ఉన్నటువంటి ఈ పల్లెకు లేక ఈ పేటకు ఎలా వెళ్ళాలా అని కొన్ని దినాలు నేను సంకోచించానన్నాడు. సరే, తర్వాత ప్రభు ఒత్తిడి చేయగా నేను కరెంటు పోయింది, ఇదే అదును అనుకుని బయలుదేరి మందిరానికి వెళ్ళాను అన్నాడు. నన్ను ఎవరు చూడరులే అని మందిరానికి వెళ్ళాను, కూర్చున్నాను. అంతలో మళ్ళీ కరెంట్ వచ్చింది. నేను కూర్చుని ఉండగా ప్రభువు నాతో మాట్లాడాడు, సువార్త నాకు తేటపరిచాడు. ప్రభువు సన్నిధిలో నేను పాపినని ఒప్పుకున్నాను. ప్రభువు నన్ను క్షమించాలని, రక్షించాలని ప్రార్థించాను. ఒక బరువంతా నా మీద నుండి తొలగిపోయినట్టు నేను అనుభవించాను. నా హృదయం తేలికైపోయింది అన్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, అది నేను బహుశా చివరి వరకు జ్ఞాపకం ఉంచుకుంటా. ఆయన ఏమన్నాడో తెలుసా? నా భార్య నమ్ముకోలేదు, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, మా కుమార్తెకు వివాహం చేయాల్సి వచ్చింది. మా కుమార్తెతో నేను తేటగా చెప్పాను, ఒకప్పుడు నేను హిందువుడను, కానీ ఇప్పుడెవరిని? ప్రభువును అంగీకరించాను, విశ్వాసనయ్యాను. అమ్మా, నీ వివాహ విషయంలో మన నమ్మకాలు ఏవి నేను పాటించను. మన ఇంటివారు కానీ మన వంశం వారు కానీ చేసే అన్యాచారాలు నేను చేయను అన్నాను. అమ్మాయి కూడా అంగీకరించింది. ఆ ప్రకారమే ఏది చేయలేదన్నాడు. విన్నారా ఈ మాట? ఎంతమంది ఈ విషయంలో తప్పిపోతున్నారు చూడండి. ఒక రాంగ్ స్టెప్ మనం వేస్తే ఒక్క మెట్టు దిగితే ఇక ఎన్నో మెట్లు దిగిపోతాం మనం. ఎంతమంది వాక్యం ఎరిగి ఖచ్చితంగా ఉండకుండా వివాహము విషయంలో ఎవరిని జత చేయాలి అనే విషయంలో ఓడిపోతున్నాం, జరిగించే విషయంలో ఓడిపోతున్నాం. తర్వాత అసలు దాంపత్య జీవితం విషయంలో కూడా చాలామంది ఓడిపోతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ కపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ అర్త్. 7 ఖండాలో ఎన్ని ఖండాలో కానీ మొత్తం ప్రపంచంలో లోటు లేని కుటుంబం, పరిపూర్ణమైన కుటుంబం లేనే లేదు. నాలో లోటుపాట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో లోటుపాట్లు ఉంటాయి. భర్తలో లోటుపాట్లు, భార్యలో లోటుపాట్లు. కానీ ఏం చేయాలి? మనం ప్రభు మీద ఆధారపడాలి. దినదినము దీన మనస్తో మనం తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని ముందుకు సాగాలి. ఒకరితో ఒకరు మరి జతపరచబడి ఐక్యతను కాపాడుకోవాలి. యూనిటీ, ప్రతి విషయంలో ఏకీభవించుట, అది విశ్వాస జీవితంలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. దానితో పాటు శాంక్టిటీ, నిర్మలమైన జీవితం, పవిత్రమైన జీవితం. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని దేవుని వాక్యం చెప్పున్నది. ఇతరులను వల్లక అని చెప్తూ ఉంటారు. ఈ రిజిస్ట్రార్లు భలే మోసగాళ్ళు కొంతమంది. ఇక్కడున్న వారిని గురించి నేను చెప్పడం లేదు, కానీ ఇతరులను ఆశిస్తూ ఇతరులను వల్ల కానీ యవనస్తులతో ప్రమాణాలు చేయిస్తారండి.
ఎంత సిగ్గుచేటది. అయ్యా నేను పెళ్లి చేయను, నేను దానికి తగను అని చెప్పాలి. నాకే జయ జీవితం లేదు, నాకే మనసు నిలవదు కనుక నేను వివాహం చెయ్యను, ఉంటాను, భోజనం చేస్తా తప్ప అని తప్పించుకోవాలి. కానీ పెళ్లి చేసే వాళ్ళకి హుషారు ఏంటంటే చేయమని అడక్కపోయినా నేను చేస్తా అని ముందే ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు మా సంఘంలో ఉన్నావు, నేను చేయాలని కొందరు. వాళ్ళెవరో చదువుకోవడానికి హబ్ హైదరాబాద్ వెళ్ళి ఉంటారు, లేక బెంగళూరు వెళ్ళి ఉంటారు, లేక మద్రాసు వెళ్ళి ఉంటారు. అవునా? మన ప్రసక్తి అది కాదు, అంశం అది కాదు. కానీ ఐక్యత, పవిత్రత, యూనిటీ అండ్ శాంక్టిటీ, ఈ రెండు ఉంటే ప్రాస్పెరిటీ, ఫర్టిలిటీ, సంతానాన్ని ప్రభుయిస్తాడు, క్షేమాన్ని ప్రభుయిస్తాడు, ఫలింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. మన కుటుంబాన్ని ఆయన అనేక మందికి, కనీసం కొంతమందికైనా మాదిరిగా ఉంచుతాడు, సాక్షార్థంగా ఉంచుతాడు. ఈ రాత్రి మనం 87వ కీర్తన చదువుకున్నాం. ఇప్పటికే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను సమయం ఎక్కువ దాటిపోకుండా ముగించాలని ఆశిస్తున్నాను. ఈ కీర్తన అంతా కోరహు కుమారులు వారు రాసిన కీర్తన లేక వారు పాడిన కీర్తన. ఈ భాగంలో ఎక్కువ కీర్తనలు రాసిన వాడు ఆసాపు అంటారు. ఆయన గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కలెక్టర్, సమాజం పోగు చేసేవాడు. కానీ వీరెవరంటే సన్స్ ఆఫ్ కోరా, సన్స్ ఆఫ్ కోరా, కోరహు కుమారులు అన్నారు. ఎందుకు ఆ మాట రాస్తున్నాడంటే వారి తండ్రి భక్తిహీనుడు, వారి తండ్రి ఎదిరించాడు, తిరుగుబాటు చేశాడు, ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు, ప్రాణముతోనే పాతాళంలో కూలిపోయాడు. అతనితో 9 ప్రధానులు మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు, అహరోనుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. సంఖ్యాకాండంలో చాలా సన్నివేశాలు రాయించి పరిశుద్ధాత్మ మనకు భద్రపరచి ఇచ్చాడు. మోషే తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టలేదు, క్రమశిక్ష చేశాడు. అహరోను తప్పు చేస్తే విడిచిపెట్టలేదు, మిర్యాము తప్పు చేస్తే విడిచిపెట్టలేదు, కట్టెలేరేవాడు తప్పు చేస్తే విడిచిపెట్టలేదు. 250 మంది ముఖ్యులు తప్పు చేస్తే, తిరుగుబాటు చేస్తే ప్రభువు విడిచిపెట్టలేదు. డిసిప్లిన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, డిసిప్లిన్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. కర్నూల్లో ఇంకా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. కర్నూల్లో, అనంతపూర్లో కొత్త నిబంధన పద్ధతి పాటిస్తున్నాము అని చెప్పుకునే సంఘాల్లో ఆలోచన చేయి. క్రమశిక్ష ఉన్నదా? దైవ భయం ఉన్నదా? పెద్దలు అదుపు చేయవలసిన విషయాలు అదుపు చేస్తున్నారా? ఆలోచించండి. సేవకులు అదుపు చేయవలసిన విషయాలు అదుపు చేస్తున్నారా? దేవుని ఇల్లు అది దొంగల ఇల్లు కాదు, వ్యాపారపు ఇల్లు కాదు, చేపల బజార్ కాదు. ఇట్ ఇస్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ ఎ సర్టన్ ప్యాటర్న్, దేర్ ఇస్ ఎ సర్టన్ ఆర్డర్. అక్కడ దైవ నియమం ఉన్నది, దేవుని ఉద్దేశం ఉన్నది, దేవుని మనస్సు ప్రకారంగా ప్రతి కార్యక్రమం జరగాలి. అల్లరితో కూడిన కార్యక్రమాలు సంఘాల్లో ఎక్కడా జరగకూడదు. జరుగుతుంటే పెద్దలు చూస్తూ ఊరుకోకూడదు. నాకు తెలియదయ్యా అనకూడదు. నాకు తెలియదయ్యా అని నువ్వు అనవాలంటే ముందు రిజైన్ చేయాలి. సంఘాన్ని నడిపించడానికి నీకు యోగ్యత లేదు, అర్హత లేదు. ఎందుకు? నీవే పాటించడం లేదు, నువ్వు క్రమపరచడం లేదు. నా జీవితాన్ని నేను క్రమపరచుకోవాలి, నెంబర్ 1 వ్యక్తిగతంగా. నా కుటుంబాన్ని నేను క్రమపరచుకోవాలి, నెంబర్ 2. నెంబర్ 3 స్థానిక సంఘాన్ని క్రమపరచాలి. విన్నారా? అసెంబ్లీలో అల్లరి జరిగినట్టు, అంటే మామూలు అసెంబ్లీ, క్రిస్టియన్ అసెంబ్లీలో అల్లరి జరగకూడదు, అంతే. అల్లరి జరిగితే ఆరాధన ఆపాలి, బైబిల్ తెలిసిన వారు ఎవరైనా ఉంటే.
బైబిల్కు లోబడి ఎవరైనా ఉంటే అల్లరి జరిగితే ఆరాధన ఆపాలి. దాని అని రొట్టె తయారు చేయడం, పాత్ర తయారు చేయడం, స్తోత్రం చెల్లించమని ప్రారంభించడం, లేకపోతే స్తుతియు మహిమ అని ప్రారంభించడం, మామూలుగా పాటలు పాడడం, స్తుతులు చెల్లించడం, వాక్యం చెప్పడం, రొట్టె పాత్ర ఇవ్వడం తప్పు. ఎక్కడ కానీ సరికా, కడపలో కానీ ఎక్కడ కానీ. సంఘం అంటే ఏమనుకుంటున్నాం మనం? తమాషా కాదు, ఆషామాషి కాదు. బ్లడ్ బాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన మన కొరకు రక్తం ఇచ్చాడు, వెండి బంగారాలు కాదు. తండ్రి రొమ్ము నుండి దిగివచ్చాడు ఆ రక్షకుడు, ఆ విమోచకుడు. మన విమోచన కొరకు తను తాను అర్పించుకున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారం మనం, విలువ పెట్టి కొనబడిన వారం. కాబట్టి మనం మనుషులకు దాసులు కాకూడదు. దేవుని ఇంటిని దేవుని ఇంటిగా నిర్వహించాలి. సరే, ప్రభు మనతో మాట్లాడును కాక. కోరహు తిరుగుబాటు చేశాడు, నశించాడు. 250 మంది అతనితో ఏకీవించారు. 4 ప్రధానులు, 250 మంది సామాన్యులు ఏమయ్యారు? ప్రాణముతో పాతాళంలో కూలిపోయారన్నాడు. అగ్ని వారిని మింగివేశాను, ప్రభు వారిని మొత్తినట్టు మనం చూస్తున్నాం. దేవుని ఇంటి విషయం జాగ్రత్త బ్రదర్, జాగ్రత్త సిస్టర్, జాగ్రత్త. నీ ఆఫీస్ కంటే, నీ కుటుంబం కంటే, నీ ఉద్యోగం కంటే, పిల్లల చదువు కంటే దేవుని సంఘము విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నిటికీ లెక్క అడుగుతాడు ఆయన, మనం లెక్క చెప్పాలి. కోరహు కుమారులు జీవిత కాలమంతా అంకిత భావంతో మందస్సము ముందు ఉండి సేవ చేస్తున్నారు. వృత్తాంతములు మొదటి గ్రంథం 16లో ఆ సంగతి రాశారు. సియోను దావీదు పురానికి మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత, క్రమమైన రీతిలో తీసుకుని వచ్చిన తర్వాత, కోరహు కుమారులు అక్కడ నిలిచి, లేవీయులు అక్కడ నిలిచి, అక్కడే ఉంటూ ప్రభువును ఘనపరచి పాటలు పాడుతూ సేవ చేస్తున్నారు. ద్వారపాలకులుగా కొందరుండేవారు, గాయకులుగా కొందరుండేవారు, యాజకులుగా కొందరుండేవారు, పరిచారకులుగా లేవీయులు ఉండేవారు. వీరికి సహాయం చేసేవారు, కట్టెలు నరికేవారు, నీళ్లు తెచ్చేవారు, నెతీనీయులు అని వారు ఉండేవారు. ఈ 5 తరగతుల వారిని ప్రభు ఉపయోగిస్తూ వచ్చారు. కోరహు కుమారులు పాడిన కీర్తనలు 4 కీర్తనలు ఈ భాగంలో ఉన్నాయి. కోరహు కుమారుల కీర్తన అని చెప్పారు. ఈ రాత్రి మనము కోరహు కుటుంబానికి చెందిన వారం కాదు, కానీ ఎందుకు ఈ కీర్తన చదువుకున్నాం అంటే, వారికి మనకు సంబంధం ఉన్నది. ఏమిటి మన సంబంధం? దేవుని ఉగ్రత నుండి మనము కాపాడబడ్డాం. అవునా? దైవోగ్రతకు పాత్రులమై ఉండగా ప్రభు ఏం చేశాడు? మనలను క్షమించాడు, రక్షించాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన బ్రతికించి లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అవర్ కాలింగ్ ఈజ్ హెవెన్లీ కాలింగ్, అవర్ సిటిజన్షిప్ హెవెన్లీ సిటిజన్షిప్. మన పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. మన రక్షకుడు పరలోకంలో ఉన్నాడు, మన నిరీక్షణ పరలోకంలో ఉన్నది, మన పిలుపు పరలోక సంబంధమైనది, మనము పరలోకానికి చెందిన వారం. దట్ హెవెన్లీ క్యారెక్టర్ ఇట్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్. ఈ భూమి మీద ఉండగా, కడపలో ఉండగా, కర్నూలులో ఉండగా, హైదరాబాద్లో ఉండగా, ఎక్కడున్నా, పల్లెల్లో ఉన్నా మనము ఆ పరలోక సంబంధులము అని దానికి చెందిన లక్షణాలు మన జీవితంలో చూపించాలి. కోరహు కుమారుల కీర్తన గీతము అన్నారు. దీనిలో ప్రాముఖ్యంగా ఒక పట్టణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఒక పట్టణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏ పట్టణం అది? 3వ వచనంలో ఏమంటాడో చూడండి. ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం అన్నాడు. కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
కానీ కర్నూలు విస్తరిస్తున్నది. కర్నూలులో దేవుని పట్టణం ఉన్నది. ఏది దేవుని పట్టణం? సంఘమే. ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సిటీ ఆఫ్ గాడ్. ఆయన రక్తమిచ్చి ఎవరిని కొన్నాడో వారే దేవుని పట్టణం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం సహోదరులు చదువుతారు, వినండి. మత్తయి సువార్త 5:14. కొండ మీద ఉండు పట్టణం అని చెప్పాడు ఇక్కడ, విన్నారా? ఒక పట్టణము కొండ మీద కట్టబడితే ఇంకా తేటగా కనబడుతూ ఉంటుంది అన్నాడు కదా. సంఘమా, నా శిష్యులారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, సారము కలిగి ఉండాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ప్రకాశించాలి. ఉదయం విన్నాం కదా, మనము జీవిత కాలం వాక్యమును చేతబట్టుకుని ప్రకాశించే వారంగా ఉండాలి. అదే సమయంలో వీఆర్ ద సిటీ ఆఫ్ గాడ్. మనము దేవుని పట్టణం అన్నాడు. దేవుని పట్టణం, ఎంత మంచి మాట! దేవుని పట్టణం. 122వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి. త్వరగా చదివితే మనకి కొంత సమయాన్ని ఆదా చేయవచ్చు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఈనాడు పట్టణాలు చూస్తే ఎలా ఉన్నాయి పట్టణాలు? చాలా పట్టణాలు ఉన్నాయి కదా, పల్లెలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి పట్టణాలు? మీరేం చెప్పడం లేదు కానీ గుంతలు ఉన్నాయా? ఎత్తుపల్లాలు ఉన్నాయా? వంకర టెంకర్లు ఉన్నాయా? ఎన్ని ఇరుకు రోడ్లు ఉన్నాయి చూడండి. వసతులు లేవు, విద్యుత్తు తక్కువ, నీరు తక్కువ, సదుపాయాలు తక్కువ. పట్టణములో పారిశుద్ధ్యం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే క్లీన్ గ్రీన్ అని చెప్పుకుంటాం. కనీసం మాటల్లోనైనా క్లీన్ గ్రీన్, కర్నూలు గ్రీన్. కర్నూలు గ్రీనా, గుంటూరు గ్రీనా, విజయవాడ గ్రీనా? మాటలే ఇవి. ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, ఖర్చు పెడుతున్నారు అధికారులు, ప్రయాసపడుతున్నారు స్టాఫ్. కానీ మురుగు 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 మురుగు, ఎక్కడ చూడు దుర్వాసన, మురుగు మురుగు. మీ అందరి సంగతి మాకెందుకు, మాకు కడప చెప్పండి. అట్లా ఏవో బండలేసి పెడతారు కానీ దుర్వాసన, మురుగు, చెత్త ఎక్కువగా ఉంటుంది. ఒక పట్టణములో ప్రాముఖ్యంగా ఏముండాలి? దేవుని పట్టణం అన్నాడు. ఏ సిటీ ఈజ్ ఏ ప్లాన్ సిటీ. పట్టణము ప్రణాళికాబద్ధంగా ఆలోచనతో కూడిన నమూనా అనుసరించి కట్టబడిన పట్టణం అన్నాడు. యెరూషలేం పట్టణం అది బాగుగా కట్టబడిన పట్టణం అన్నాడు. 48వ కీర్తన కూడా మొదటి వచనాలు చదవండి, 2 వచనాలు. కీర్తన 48, అది కూడా దేవుని పట్టణాన్ని గురించి వ్రాశాడు. చాలా కీర్తనలు ఉన్నాయి. ఆయన పర్వతం, పరిశుద్ధ పర్వతం, యెహోవా గొప్పవాడును, ఆయన బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున ఈ పట్టణం మహారాజు పట్టణం అన్నాడు. మత్తయి సువార్తలో కూడా అదే చెప్పాడుగా, యెరూషలేము మహారాజు పట్టణం. అందుకే యెరూషలేము తోడు అనవద్దు, ఆకాశము తోడు అనవద్దు, భూమి తోడు అనవద్దు, బైబిల్ తోడు అనవద్దు. నీ మాట అవునంటే అవును, నీ మాటను బట్టి నువ్వు నమ్మగలగాలి బ్రదర్, సిస్టర్. అంతేగాని నువ్వేదో తోడు పెడితే నమ్మాలంటే ఇక ఏది నిన్ను నమ్మనక్కర్లేదని అర్థం. అంతే కదా, ఏ తోడు అనకూడదు, తేటగా చెప్పాడు ఆయన. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులం. వ్యర్థముగా మనం మాట్లాడకూడదు.
ఏం చెప్పాడు ఇక్కడ? మహారాజు పట్టణం సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉందన్నాడు. ద జాయ్ ఆఫ్ ఆల్ ద అర్త్, సర్వభూమికి ఆనందం కలిగించే పట్టణం యెరూషలేం పట్టణం, సియోను పర్వతం. A place of joy, a place of beauty, a place of glory, a place of dignity and majesty. అబో, గంభీరమైన టీవీ కలిగిన పట్టణం అని చెప్తున్నాడు. న్యూయార్క్ కంటే గొప్పది సంఘం, వాషింగ్టన్ కంటే గొప్పది సంఘం, లండన్ కంటే గొప్పది సంఘం, న్యూఢిల్లీ ఏపాటిది, దానికంటే గొప్పది సంఘం. నీవే ఆ పట్టణం. మత్తయి సువార్త 5 ప్రకారం నీవే, నేనే ఆ పట్టణం, బాగుగా కట్టబడిన పట్టణం అన్నాడు. పట్టణము విశాలంగా ఉండాలి, పట్టణము గట్టిగా దృఢపరచబడి ఉండాలి, పట్టణము పడిపోయేదిగా ఉండకూడదు, పట్టణము క్రమముగా కట్టబడిన పట్టణంగా ఉండాలి. అందుకే ఆ వీధులు ఎలా ఉండాలి, కాలనీస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసి ఆ ప్రకారంగా కట్టేది పట్టణం. దానికి అదే పెరిగేది అడవి. సంఘము అడవి కాదు, అరణ్యం కాదు. అరణ్యం అంటే లోకములో మనం ఉన్నాము అంతే తప్ప మనము క్రమముగా ఉండే పటిష్టమైన ఒక పట్టణం, దేవుని పట్టణం అని చెప్పాడు. ఈ కీర్తన ముగింపులో ఆయన అన్నాడు, 13, 14 కూడా చదవండి, లేక 13 ఒక్కటే చదివినా ఏమంటాడు? 48, 13లో అన్నాడు, ఓ ఈ పట్టణం చుట్టూ బురుజులు ఉన్నాయి అని చెప్పాడు. విన్నారా? బురుజులు, దాని ప్రాకారములు. ఆ పట్టణానికి బలమైన ప్రాకారం ఉన్నది, స్థిరమైన ప్రాకారం, ఎత్తైన ప్రాకారం, విశాలమైన ప్రాకారం. ఆ ప్రాకారం మీదనే ఎజ్రా, నెహెమ్యాలు, ఒకవైపు ఎజ్రా, మరొక వైపు నెహెమ్యా ఆ గాయక సమాజాన్ని నడిపించుకుంటూ వచ్చారు, ప్రభువును స్తుతించారు. గంభీరముగా కట్టబడిన ప్రాకారం, కట్టబడిన ప్రాకారం, ప్రాకారం ఉన్నది, పట్టణం ఉన్నది, పర్వతం ఉన్నది. ఇంకేమన్నాడు? దాని నగరులలో అన్నాడు. దానికి బురుజులు ఉన్నాయి, కవలివారు ఉన్నారు, నగరులు ఉన్నాయి, పట్టణంలో రాజవీధులు ఉన్నాయి. ప్రకటన గ్రంథానికి వస్తే బైబిల్ దేంతో ముగించాడు చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 చదవండి. 22 and verse 14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించువారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుక్కునేవారు ధన్యులు, జీవితాలు ఉదుక్కునేవారు ధన్యులు అన్నాడు. విన్నారా? సాధారణంగా మన బట్టలు మెషిన్లు వేస్తాం, మన బట్టలు చాకలికి వేస్తాం, అవునా? 1 డేలో తయారు చేసేవాళ్ళు, ఇంకా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ పైసలు ఇస్తే ఇంకా గంటల్లోనే తయారు చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన వస్త్రాలు ప్రభువుకి ఇస్తే ఆ పవిత్రమైన వస్త్రాలు, అనీతి వస్త్రాలు ఆయన తన కుమారుని రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. రక్షణ వస్త్రం ఆయన మనకు అనుగ్రహిస్తాడు, నీతి వస్త్రం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పట్టణములోనికి, పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించువారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. ఎవరైనా, ఎవరి పేరైనా గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడకపోతే, ఎవరైనా అపవిత్రులుగా, అబద్ధికులుగా జీవిస్తే, అసహ్యమైన వాటిని జరిగిస్తే వారి పట్టణానికి వెలపల ఉండాలన్నాడు. అవుట్ సైడ్ ది సిటీ దే హ్యావ్ నో ఎంట్రీ వాట్స్ ఎవర్. ద సిటీ ఆఫ్ గాడ్, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, దుఃఖము కానీ, వేదన కానీ, ఏడ్పు కానీ, కన్నీరు కానీ, మరణము కానీ, శాపము కానీ ఉండని స్థలం, బంగారు వీధులు కలిగిన పట్టణం, రత్నాల పునాదులు, ముత్యాల గుమ్మాలు. బబ్బబ్బబ్బబ్బా, అసలు ఆ పట్టణం ఎంత మహిమ గలదు. దీనికి నీవు తగిన వారుమా? వీ డోంట్ డిజర్వ్ దిస్ సిటీ అట్ ఆల్.
కృపచేత రక్షించాడు ఆయన. ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, ఇది కేవలం ఉచితముగా కలిగినది, ఆయన కృపను బట్టి కలిగినది అని ఆయన వ్రాస్తున్నాడు. నన్ను నిన్ను ప్రపంచములో ఒక ఆయన ఉద్దేశం స్పష్టంగా కొండ మీద కట్టబడిన పట్టణం కనబడినట్టు సాక్షార్థంగా మనం ఉండాలని, స్తుతించే వారంగా, ప్రార్థించే వారంగా, సువాసన గల వారంగా, ఆరాధించే వారంగా, వినయము గల వారంగా, దీన మనసు గల వారంగా, నమ్మకత్వం గల వారంగా, ప్రేమ కల వారంగా, ఆత్మ ఫలముతో నిండుకున్న వారంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. యవనస్తులారా, బిడ్డలారా, daughters and sons, sons and daughters, grandsons, granddaughters, take it serious. నన్ను ప్రభు భూలోకానికి ఎందుకు పంపాడు? ఎందుకు రక్తమిచ్చి రక్షించాడు, కొన్నాడు? గొర్రెపిల్ల గ్రంథంలో మన పేర్లు ఎందుకు దాఖలు చేయబడ్డాయి? నీవు నేను ఆషామాషిగా జీవించడానికి కాదు, ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించమని చెప్తున్నాడు. విన్నారా? పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించమన్నాడు. మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. 87వ కీర్తన దేవుని పట్టణాన్ని గురించి వ్రాయబడిన కీర్తన. దీనిని గురించి అక్కడక్కడ 150 కీర్తనలు అక్కడక్కడ వ్రాయబడింది. యెరూషలేం అనే పేరుతో ఉన్న పట్టణం కానీ, సియోను అనే పేరుతో ఉన్న పర్వతం కానీ, ఆ పట్టణానికి ఉన్న ప్రాకారం కానీ, నగరులు కానీ, వీధులు కానీ, బురుజులు కానీ చాలా గంభీరమైనవి. దేవుని పట్టణం, దాని పునాది ఎక్కడ వేయబడింది? చదవయా మొదటి వచనం. పునాది పర్వతముల మీద వేయబడింది అన్నాడు. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడింది అన్నాడు. ఆదికాండం మొదలుకొని ఎన్నో పర్వతాలు ఆయన చూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మోరియా పర్వతం, విధేయుడైన ఇస్సాకు, బలి అయిన ఇస్సాకు, ఛాయాపూర్వకంగా మృతుల్లోంచి లేపబడిన ఇస్సాకు, మోరియా పర్వతం, కల్వరి పర్వతం, ఇవన్నీ పరిశుద్ధ పర్వతాలు. వాటి మీద పునాది వేయబడిన విశ్వాసి సంఘం. మనము మన కుటుంబాలు ప్రభు దృష్టిలో ఎంత విలువైనవో మనం జ్ఞాపకం చేసుకుందాం. దాటిపోదాం. తర్వాత ఏమన్నాడు? 2వ వచనం చూడండి, 87:2. అంటే యాకోబు నివాసములు చాలా ఉన్నాయి కదా, వేల వేల గుడారాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 24లో చెప్పాడు, యాకోబు, ఇశ్రాయేలు, నీ నివాసములు, నీ గుడారములు ఎంత రమ్యములు అన్నాడు. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దోస్ టెంట్స్? ఆ గుడారములు, ఆ కుటుంబాలు, వాటి యొక్క రమ్యత ఏమిటి? బంగారు వేలాడుతున్నదా? వెండి పొదిగారా? రత్నాలు ఉన్నాయా? కాదు కాదు కాదు. దాని గొప్పతనం గ్రనైట్ కాదు, మార్బుల్ కాదు. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు కృపతో నిండిన విశ్వాసి కుటుంబం, సంఘం. ప్రపంచములో ఇటువంటిది లేనే లేదు, కల్తీ లేనిది సంఘం. పాలలో కల్తీ, అన్నిట్లో కల్తీ ఉంది, కల్తీ లేనిది సంఘం. సంఘాన్ని కల్తీ లేకుండా మనం కాపాడుకోవాలి. సేవకులు, పెద్దలు, ఉపదేశకులు దాని విషయం ఆలోచన చేయండి. 87వ కీర్తన 2వ వచనంలో యాకోబు నివాసములు, పట్టణములో ఇశ్రాయేలు నివాసం చేస్తున్నారు. సియోను ప్రాకారమున్నది, దాని గుమ్మాలు 12 ఉన్నాయి. సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అన్నాడు. గేట్స్, గుమ్మములు అనేవి మన సాక్షార్థమైన జీవితం. వారికి టెంట్స్ ఉండేవి, మనకి ఈరోజు ఇళ్ళు ఉన్నాయి, బాడుగిళ్ళు లేక సొంత ఇళ్ళు ఉన్నాయి. గుమ్మములు అని ఆయన చెప్తున్నాడు. ఈ గుమ్మములు సాక్షార్థమైన గుమ్మములు. గుమ్మముల గుండా మనం లోపలికి రావాలి. గుమ్మాలు ప్రభు యొక్క మహిమ కొరకు ఆయన కోరుకున్నాడు. గొర్రెల గుమ్మం మొదలు
మందిగ్రహపు గుమ్మం వరకు 12 గుమ్మాలు యెరూషలేము ప్రాకారానికి ఉన్నట్టు నెహెమ్యా గ్రంథంలో చెప్తున్నాడు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారన్నాడు. అక్కడ మళ్ళా సెలా అన్నాడు. అయ్యా, నిన్ను గురించి మనుషులు ఏం చెప్పుకుంటున్నారు? గొప్పగా చెప్పుకుంటున్నారు. అవునా అమ్మా? నిన్ను గురించి మనుషులు ఏం చెప్పుకుంటున్నారు? మాట్లాడరే అంటాడు పాల్గాంధీ గారు. ఏం చెప్పుకుంటున్నారు? నేను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? ఆమె నోటికి అద్దే లేదని చెప్పుకున్నారు. మీరు కాదులే, ఆమె నోటికి అద్దే లేదని చెప్పుకున్నారు. కలహకారి, గయ్యాలి, ఆమె ద్వారానే కుటుంబం పాడైంది, సంఘం పాడైంది. చెప్పడం లేదా? గోనెపట్ట వేసుకొని మందిరంలో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. పండుగలు జరుపుకునే సమయం కాదు. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారన్నాడు. తర్వాత 3 వచనాలు, 4, 5, 6 వచనాలు ఏమంటాడంటే, ప్రతి జనము అక్కడే జన్మించారంటున్నాడు. అంటే అన్నిటికీ జన్మస్థానం, ప్రాప్తిస్థానం కల్వరి, యెరూషలేం, సియోను. గొర్రెపిల్ల రక్తమే పునాది. ఎవరు జన్మించినా అక్కడే జన్మించారు అని ఆయన చెప్తున్నాడు. 5వ వచనంలో స్థిరపరిచేవాడు కూడా ఆయనే అని ఆయన మాట్లాడుతున్నాడు. 6 చదవండి. యెహోవా ప్రపంచములో జనముల సంఖ్య వ్రాయిస్తున్నాడు. తెలియక కాదు, రికార్డ్ లేకుండా చెప్పగలడు ఆయన. చూసారా, చంద్రశేఖర్ ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి నిలబడితే టకటక చెప్తా ఉంటాడు విషయాలు. మరి ఆయన కుమారుడు నిలబడితే కేటీఆర్ బాగా చెప్తూ ఉంటాడు. అల్లుడు నిలబడితే ఆయన కూడా బాగా చెప్తూ ఉంటాడు. లెక్కల వారీగా, అంకెల వారీగా, ఇంత దేశం, అంత దేశం, ఇంతమందికి లబ్ధి కలిగింది, మేలు కలిగింది, దీన్ని మించింది లేదు. అసలు తెలంగాణ పార్టీని మించిన పార్టీ లేనే లేదు, చంద్రశేఖర్ని మించిన నాయకుడు లేనే లేడు అని చెప్తారు వారు. నోటిని చెప్పగలరు. ప్రభు ప్రపంచమంతట్లో జనముల సంఖ్య వ్రాయించినప్పుడు అన్నాడు. అంటే ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో ఆ జనాభా కాదు ఆయనకు ముఖ్యమైనది. ప్రతి దేశంలో ఆయనకు చెందిన వారెవరో, దట్ మ్యాటర్స్, అది ఆయనకు ముఖ్యం. కర్నూలులో ఎన్ని లక్షల మంది ఉన్నా అది కాదు. కర్నూలులో ఆయన రక్తముతో కొనబడిన వారెవరో వారు ఆయనకు ముఖ్యం. విజయవాడలో, గుంటూరులో, చీరాల్లో, ఒంగోలులో, చెల్లూరుపేటలో, నరసరావుపేటలో, నెల్లూరులో, సూళ్ళూరుపేటలో, చెన్నైలో, బెంగళూరులో, సిటీస్లో, మెట్రో సిటీస్లో, పట్టణాల్లో, కార్పొరేషన్స్లో, పంచాయతీల్లో, ప్రతి చోట క్రీస్తు రక్తంతో కొనబడినవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడే జన్మించి, ఆ రమణ సోలవీడు అక్కడే జన్మించాడు. ప్రభుదాస్ అంకుల్ ఎక్కడ జన్మించాడు? అక్కడే జన్మించాడు. ఎడుగూరు సందింటి వెంకటరెడ్డి గారు ఆసియాలో అన్యజనుల్లో నుండి మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్న విశ్వాస ఆయన, విగ్రహారాధకుడు. దాన్ని మానుకొని బైబిల్ పట్టుకొని ప్రభువు కొరకు గట్టిగా నిలబడ్డాడు. గ్రామం అంతా వ్యతిరేకమైన నేను ప్రభువుని విడిచిపెట్టడానికి ఖచ్చితంగా నిలబడ్డాడు ఆయన. ఆయన పిల్లల్లోనే ప్రభుదాస్ గారు దేవుని సేవలో పిలువబడి వాడబడ్డారు. అది ప్రభు కృప. ఈ జనము అక్కడ జన్మించెను అని వారు చెప్తున్నారు. నేను ముగిస్తాను. 7వ వచనంలో ఏమంటాడంటే, చూడండి, పాటలు అంటే వీరు పాటలు పాడేవారు కదా. పాపక్షమాపణ లేనివారు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని అలలు తిప్పినా అగ్నికే పోతారు వాళ్ళు కదండి. ఎన్ని డ్రమ్స్ కొట్టినా, ఎన్ని కీబోర్డులు వాడించినా, కింద ఒకటి పైన ఒకటి, అబ్బాయి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, చాలా వస్తూ ఉన్నాయి. సంగీతం మంచిదే, నాకు కూడా ఇష్టమే. కానీ పాటలు పాడే వాళ్ళంతా నమ్మని వాళ్ళు పాటలు పాడితే ఎక్కడికి పోతారంటే
పండ్లు కొరుకుట, ఏడ్పు, పండ్లు కొరుకుట, ఈ రెండే ఉద్యోగాలు. డే అండ్ నైట్ డ్యూటీ, అంతే, అంతగానేం లేదండి. నమ్ముకో ప్రభువును, అలక్ష్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. నేను పాపినని గ్రహించి యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. ఆత్మ మూలముగాను వాక్యం మూలముగాను జన్మించి ఆ గొర్రెపిల్ల గ్రంథంలో లిఖింపబడి లేక పేరు దాఖలు చేయబడిన అనుభవం కలిగి ఉంటావు. పాటలు పాడుట, వాయిద్యములు వాయించుట పాత నిబంధనలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో వీటికి మించింది చెప్పాడు. ఏమిటంటే మేకింగ్ మెలడీ ఇన్ యువర్ హార్ట్స్ అంటు గాడ్. పాటలు ప్రజల కొరకు కాదు, పాటలు రాగం కొరకు కాదు, పాటలు రమ్యత కొరకు కాదు, పాటలు ఆకర్షణ కొరకు కాదు, పాటలు ప్రభువుకు గానం చేసేవిగా, మన గానము ప్రభువుకు తృప్తి కలిగించేదిగా ఉండాలి. అది ఇక్కడ చెప్పాడు. ఒక సీక్రెట్ ఇక్కడ చెప్పాడు. అది మీరు ధ్యానం చేయండి. ఏమంటాడంటే ఆల్ అవర్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ థీ అని చెప్తున్నాడు. విన్నారా? ఆల్ అవర్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ థీ అని. అంటే ఈ ఊటలన్నిటికీ మూలం నీవే ప్రభువా. నీవు లేకుండా మాకు రక్షణ లేదు, నీతి లేదు, మంచితనం లేదు, భక్తి లేదు, ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు, ప్రేమ లేదు, సత్యము లేదు. ఈ ఊటలన్నీ నీయందే ఉన్నాయి. మా ఊటలన్నీ నీయందే ఉన్నాయి. మేమేమైనా నిలిస్తే, మేమేమైనా చేస్తే దానికి కారణం నీవే, నీవే, నీవే. పాటలేమో కొంతమంది రాశారు, దానికి తగిన జీవితం వారిలో లేదు కొంతమంది కదా. నీవే 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 బతుకంతా నీవేనాయా అంటున్నాడు ఒక ఆయన. ఓరేనా ఆయన బజారు బతుకుతూ ఉంటాడు, బతుకంతా నీవేనంట. బతికేస్తానాయా అన్నాడు ఇంకొకడు. బతికేస్తానంటే నువ్వు బతికేదేంటి? నీ బతుకు తెరువు కొరకు కాదు, ప్రభువును గణపరచడానికి జీవించాలి మనం. బిడ్డ, ప్రభువు నిన్ను రక్తమిచ్చి కొన్నాడు. యు ఆర్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ సింప్లీ ఫర్ ద రీజన్ యు హావ్ బీన్ వాష్డ్ బై ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్ల రక్తముతో కొనబడ్డావా? దినదినం చెప్పు, మా ఓటలన్నీ నీయంది. నీతి ఓటలా, జీవపు ఓటలా, సమాధానపు ఓటలా, క్షేమకరమైన ఓటలా, ఏ ఓటగాని చెప్పు, అన్నీ నీ ద్వారానే, అన్నీ నీయందే ఉన్నాయి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో, కుటుంబాలుగా మన జీవితాల్లో, స్థానిక సంఘాలుగా మన జీవితాల్లో ప్రభువు చేసిన కార్యాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనల్ని కట్టుచున్నాడు. ఆత్మ మూలముగా మనం కట్టబడుతున్నాం. దేవునికి నివాస స్థలంగా మనం కట్టబడుతున్నాం. ఒక పట్టణంగా ప్రభు కొరకు వెలుగుదాం, ప్రకాశిద్దాం, స్థిరంగా ఉందాం. ఊగులాడే వారంగా కాదు, భూకంపాల ప్రమాదం లేకుండా ప్రభు కొరకు స్థిరంగా విశ్వసించిన మనం స్థిరంగా, దృఢంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఒక చిన్న మాట చెప్దాం. ప్రభువా, నాదేది లేదు, అన్నిటికీ మూలం నీవే, ఆధారం నీవే, మా ఊటలన్నీ నీయందే ఉన్నవి, నీ ద్వారా కలిగినదే తప్ప నా సొంతమేది లేదని ప్రభువును మనం ఘనపరుచుకుందాం. స్తోత్రార్హుడా, మహిమగల దేవ, కర్నూల్లో చాలా స్థానిక సంఘాలు ఏర్పడి ఉండగా ఈ మాధవినగర్లో క్రిస్టియన్ అసెంబ్లీని కాపాడుతూ వస్తున్నారు. మీ దాసులు పెద్ద వయసులో ఉండి విజయనాథరావు గారు మీ సేవ చేస్తూ అనేక సంవత్సరాలుగా వాక్యం అందిస్తుండగా ఆయనకు కావలసిన క్షేమము, ఆరోగ్యము అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఎక్కువగా సంఘానికి తీసుకుని వచ్చి ఇక్కడ వారి నివాసము, వారి ప్రార్థనలు, హెచ్చరికల ద్వారా అనేక మంది కట్టబడ్డానికి సహాయం చేయండి. మీ దాసుడు మరి సుందరరాజు గారు కుటుంబంలో మీరు లేపి పిలిచి బలపరచి వాడుకొనుచున్న మా సహోదరుడు ప్రకాష్ రాజును బట్టి
తనతో జతపరచబడిన కుమార్తె మర్సీని బట్టి మీకు స్తోత్రములు, కుమారులను బట్టి మీకు స్తోత్రములు, దాంపత్య జీవితంలో మీరు ఇచ్చిన కృపలన్నిటిని బట్టి, మేళ్ళన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సందర్భంగా ఉదయకాలం అలాగే సాయంకాలం కూడా మీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ వాక్యం మాకు ఇచ్చారు. కొందరు ప్రయాణాలు చేయవలసి ఉన్నారు, ముగించి వెళ్ళుచుండగా మీ సమాధానం మాకు తోడుగా ఉంచారు. మీ వాక్యం మమ్మల్ని వెంటాడునట్లు, మమ్మల్ని విడువక మాతో పలకరించినట్లు సహాయం చేయండి. ఈ నామాన్ని ఘనపరచుకుందురని మేము కూడా ఈ వారంలో అనేక స్థలాల్లో ఇంకా పరిచర్య చేయవలసి ఉండగా, రేపు చాబోలులో మందిర ప్రతిష్టలో బాప్తిస్మాల్లో కొంత సహాయం చేయవలసి ఉండగా కృపను చూపించుమని, స్థానిక సంఘానికి బాధ్యత వహించినందుకు న్యాయమైన ఫలమిమ్మని క్రీస్తు ప్రభువు నామమున మిమ్మను హెచ్చించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.